హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో గుడ్డు టమాటా ఎండురొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఎండురొయ్యలు గోరువెచ్చని నీళ్ళతో 2 సార్లు కడిగి పెట్టుకోండి. ఈ కర్రీకి బాయిల్డ్ ఎగ్స్ ఒక 4 to 5 తీసుకోవచ్చండి. నేను ఒక 3 eggs తీసుకొని చేస్తున్నానండి. ముందుగా కర్రీ కోసం ఒక 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, మీడియం సైజ్ టమాటాలు ఒక 5 తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసి పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్న ఎండురొయ్యలను వేసి కొంచెం జీలకర్రని దంచుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఎండురొయ్యలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎండురొయ్యలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగడానికి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 3/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు టమాటాలను మగ్గించుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒక ఫుల్ స్పూన్ ధనియా జీరా పొడిని వేసి కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. నీరు మొత్తం ఎగిరిపోయి దగ్గరకు అయ్యే వరకు ఉడికించండి. ఇలా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ గుడ్డు టమాటా ఎండురొయ్యల కర్రీ రెడీ అయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.